బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమందరం అయితే మంచిగా ఉన్నాం దోస్తులు. నిన్ననైతే ఫుల్ వర్షం పడ్డది. అసలు పొద్దున్న నుంచి నైట్ 1:30 వరకు వర్షం పడుతూనే ఉన్నది. గింత కూడా గర్వీరేలే. అసలు బయట కాలు పెడితే పాపం ఇక మస్తు వర్షం పడ్డది వరంగల్లోనైతే. మీ సైడ్ కూడా వర్షం పడ్డదా దోస్తులు? అదేదో తుఫాన్ ఎఫెక్ట్ అంట కదా ఇదంతా. మీ సైడ్ కూడా గిట్లనే వర్షం కురిస్తే కామెంట్ బాక్స్లో చెప్పుర్రి దోస్తులు. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే మా వీడియోలో నోటిఫికేషన్లు మీకు వస్తాయి దోస్తులు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, అట్లనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయర్రి. మరి ఇంకెందుకు లేట్ దోస్తులు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మరి ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 25. జజ్జనకర్ జనారేన కోడలతను చూడుర్రే, జజ్జనకర్ జనారేన కోడలతను చూడుర్రే, నా కోడలు ఇంటికి వస్తాంది, ఇక నా పని తప్పుతుంది నాకంట, ఇక ఫుల్ రెస్ట్ నేను తీసుకొచ్చంట. ఏ అబ్బాయి నా కోడలు వస్తుంది, నా కొడుకు పోయి తీసుకొని వస్తా అన్నాడు దాన్ని. ఇక అది వచ్చిందంటే మంచిగా కూర్చోవచ్చు, తినచ్చు. ఇక నా బిడ్డతోడు కూడా ఏ రంది ఉండదు, ఏ లొల్లు ఉండదు. ఇక దాని పని చేయమన్నా నేను పని చేయ యాస్ట్ వచ్చి అబ్బబ్బబ్బా ఎంత గొడవలయ్యే. అదేమో ఊక పోతా అంటుంది. అబ్బా అమ్మ, నువ్వు వంట చేస్తా అంటే హాల్లోకి వస్తుంది వాసన, గుమగుమలాడుతుంది. అవునాయ బిడ్డ, ఇక ఇప్పుడే అయిపోయింది కూర, బగారన్నం వేసినంతా. అమ్మ కొంచెం తలకాయ నొస్తుంది, చాయ్ పెట్టి రాదే. నేను పెట్టి తీసుకొని వస్తా, పోయి కూర్చోపో బిడ్డ. ఫోన్ చేసిన ఆల్లుడికి 7 వరకు వచ్చిండంట. వచ్చిండంటనే వస్తానట్టున్నాడు. ఈ పోరాడు అటే పోయిండు, ఇంకా అత్తలేడేంది మరి. వాళ్ళిద్దరు కలిసి వస్తారంటనే, బాబా మరిది బస్ స్టాప్లో కలుసుకున్నారంట. ఓ అవునా బిడ్డ, సరే ఇప్పుడే వస్తానండి. ఇంత లేట్ అయింది ఎందుకు? ఇక మధ్యలో మీ తమ్ముడు కలిసిండు, మీ తమ్ముడితో మాట్లాడినా ఇటు వచ్చిన. మరి బస్ కత్తా అన్నారు కదా, గీ స్కూటీ ఎక్కడిది? బస్ కత్తా అని అనుకున్నా. ఇక మళ్ళీ బస్సు ఎక్కుడు దిగుడు 2 సార్లు ఎక్కాలనాయి, 2 సార్లు దిగాలనాయి. ఎందుకని మా కొలిగి ఉన్నాడు కదా సురేష్, ఇవన్నీ బండి పట్టుకొని వచ్చిన. అవునా అండి, మరి వీడు బస్ స్టాప్ కాడికి వస్తానా అనే కదా. మీతోటి అట్లా చెప్పినట్టున్నాడు, స్కూటీ మీద వచ్చేటిది తెలియద్దు అనుకున్నట్టున్నాడు. మరి మీరొక్కరే వచ్చిళ్ళు, వాడేడి మా తమ్ముడేడా వేయండు? నేనే పంపించిన బయటికి. ఆల్రెడీ 2 బీర్ బాటిల్ తెచ్చి పెట్టింది కదా ఇంట్లో, మళ్ళీ పంపించారు. ఇక మీ ఊర్లో కళ్ళు మంచిగా ఉంటుంది కదా, కళ్ళు ఆడ ఒక కాడ చెప్పినా పోయి తీసుకురా పూరా బొమ్మరిది అంటే పోయిండు. అవునా అండి, ఏంది బిడ్డ అల్లుని బయటనే ఉంచి మాట్లాడతాను. ఇప్పుడే వచ్చినావా నయ్యా, రాలి లోపలికి. అత్తమ్మ ఇప్పుడే వచ్చినా, వస్తానా. అవునయ్యా, నీ బామ్మరిదేడి నీ దగ్గరికి పోతానా అంటేటి కదా. తాళల్లో పంపించిన అత్తమ్మ. అవునా అయ్యా, సరే పాలు ఇంట్లో పోదాం పారి బిడ్డ. అనిలు కూసో అయ్యా కూసో. ఇగో బిడ్డ ఇప్పుడే చాయ్ పెట్టమంటే పెట్టినా, నీకు కూడా పోసుకొని వస్తా, తాగుతూ కూసో అట్లా. అయ్యో అత్తమ్మ ఇప్పుడు ఛాయ్ తాగాను, ఛాయ్ వద్దు నాకు, సరిత కుక్కదానికి పెట్టుకొని రండి. సరేనయ్యా. అసలు ఏమైందండి, మళ్ళా నన్ను ఎందుకు తీసుకొని పోతున్నారు? ఇంకా పని చేయడానికి ఇద్దరు ఎందుకు గొడవ పెట్టుకుంటారు అవ్వ బిడ్డలు? ఇక నీకు తెలుసు కదా సరిత, మా అవ్వ వంగలేంది, మా చెల్లె వంగలేంది, ఇద్దరికి పని శాత కాదు. నువ్వు చేయి అంటే నువ్వు చేయి, నాకు పని ఎక్కువైతుందంటే నాకు పని చేయ, నేను ఇంకా అడుగుతున్నాను మా చెల్లె. మా అమ్మనేమో నాకు పని ఎక్కువైతుంది, ఇది చేయంటాను అది చేయంటాను అని మా అమ్మ ఊరుతుంది. మరి ఇల్లడు పని మొత్తం నేను ఒక్కదాన్నే చేసినప్పుడు ఎక్కడికి పోయిందండి? అప్పుడు నన్ను ఎంత సతాయించుకునేటోళ్ళు. అదే ఇప్పుడు వాళ్ళకి తెలిసేస్తుంది కదా, అందుకనే వాళ్ళు పెట్టుకుంటారు. ఊకే ఇక బిడ్డ చాయ్ తాగు. అవునయ్యా, పిల్లను తీసుకుపోతా అంటానవంట, బిడ్డను అప్పుడే తీసుకుపోతా అంటాను, వచ్చి 2 రోజులు అయితే లేదు. ఇక ఆడ మా అమ్మకును మా చెల్లెకు లొల్లు అవుతుంది అత్తమ్మ పని చేసుడు గురించి. నేను చేయంటే నేను చేయ అంటారు, లొల్లు పెట్టుకుంటారు. అయితే నా బిడ్డను ఏం చేయంటాను అయ్యా? నా బిడ్డ వచ్చి పని చేయాలా? నేను నా బిడ్డను పని చేయడానికేనా మీ ఇంటికి పంపించింది? అయ్యో అత్తమ్మ గట్లంటాను ఎందుకు? ఇక మా అమ్మకు ఒక్కదానికే శాతం అయితే లేదు, శ్వేత మీద అర్థంది. మా శ్వేతనేమో కడుపుతోటి ఉన్నా నేను చెయ్యా అని మా శ్వేత ఉడుతుంది మా చెల్లె. ఇక ఇంతంత అమ్మకు ఆసర అవుతుంది కదా అని సర్తం తీసుకొని పోదామని వచ్చిన. మీ అమ్మ నా బిడ్డతో ఇంత పని చేయదు, మొత్తం మళ్ళీ నా
చేయించుకుంటుంది. అందుకనే కదా అయ్యా 2 రోజులుగా ఉపవాసకు వచ్చింది అది. నేను మా అమ్మతో చెప్తాను తీయండి అత్తమ్మ, సరితకు ఒక్కదానికే మొత్తం పని చెప్పకు, నువ్వు కూడా ఇంత చెయ్యి అని చెప్తా. మీ అమ్మ చెప్తే వింటుందా అయ్యా? నీ ముందట మంచిగానే యాక్టింగ్ చేసినట్టు నా బిడ్డకే మొత్తం పని చెప్తుంది. మీ అవ్వ గురించి మొదటిసారి చూసింది అన్నయ్య నేను. అవునే అమ్మ, మొత్తం పని మళ్ళీ నాకే చెప్తుంది. ఈయనేమో చెప్తే ఇంటలేడు, అర్థం చేసుకుంటలేరు. ఆడ వాళ్ళిద్దరు కొట్టుకుంటారని నన్ను పంపిస్తారు. కానీ మా అత్త అన్నట్టున్నది, నేను ఇంత అది ఇంత చెప్తుంది, తీసుకొని రాపోరా అన్నట్టున్నది. కానీ మొత్తం పని మళ్ళీ నాకే చెప్తుందండి. మీరు మీ అమ్మ మాటలు నమ్ముతారా? అల్లుడు, నువ్వైతే మీ అమ్మకి ఫోన్ చేసి నేను మాట్లాడతా. సరే అత్తమ్మ, మాట్లాడు. హలో వదిన, ఏం చెప్తాను? తిన్నావు? మాకు ఇప్పుడే తిన్నా వదిన. మీరేం చేస్తారు? తిన్నారా మరి? నా కొడుకు వచ్చిండా? వచ్చిండు అల్లుడు, ఇప్పుడే వచ్చిండు. నా బిడ్డను పంపించమంటాను అంట. మొన్ననే వచ్చి ఎన్ని రోజులు అయితే లేదు, ఇప్పుడే ఎందుకు? నేను వారం రోజుల తర్వాత పంపిస్తా అంటుంది కదా. ఏడా పనికి మస్తు ఇబ్బంది అవుతుంది. శ్వేతమ్మకు రెస్ట్ చెప్పే డాక్టర్ ఒక్కదాన్ని నా వల్ల అయితే లేదు. తీసుకురాపురాల కొడుక అంటే నేను తీసుకొస్తానే అమ్మ, నీకు ఇబ్బంది అవుతుంది కదా అని వచ్చిండు. రెస్టులు బాగానే చెప్తారు కానీ డాక్టర్ లోడు చెప్తే మనం మూడు చెప్తాము. ఇక మనుషులకున్న బుద్ధి అది. కానీ నా బిడ్డ వస్తుంది కరెక్టే, కానీ మళ్ళీ మొత్తం దాంతో పని చేపిస్తారా ఏంది? అట్లయితే నేను పంపి అస్సలే సత్తా ఒక్కదాంతో నేను పని చేపిస్తా. నేను కూడా చెప్తా, నాకే ఇంత ఆటో ఇటో ఆసర అవుతుందని రమ్మంటానా. నేను అది ఇద్దరం కలిసి చేసుకున్నాం చెరో పని. మొత్తం దానికి ఎందుకు అప్ప చెప్తా? ఇక దాని పనం కూడా మంచిగా లేదు కదా. అది కూడా మంచిగా అయ్యే వరకు జరంతా నేను ఆసర అయితే పంపించరాదు. ఇక అల్లుడు వచ్చిండు తీసుకోవతా అని మాట కాదని లేక పంపిస్తానా. మళ్ళా నా బిడ్డతోటే మొత్తం పని చేపిస్తారని ఇట్లా తెలిసిందంటే ఇటే తీసి తోలుకొచ్చుకుంటా. మరి ఇక మీ ఇష్టం. మరి ఏ ఊకవన్న గమ్మత్తుగా మాట్లాడుతూ దాన్ని ఒక్కదాంతో ఎందుకు పని చేపిస్తా? నేను కూడా ఇంత పని ఆసరైతే అంటాను కదా. సరే సరే. ఏం కూర అనుకున్నారు అదనే మరి? ఇక ఏం కూర వండుతాము, అల్లుడు వచ్చిందని ఇంత కిలో చికెన్ పట్టుకొని రమ్మని చెప్పిన. ఇంకేనే మంచిగా తినోరి మరి. మంచిగానే తింటాం. మా ఇంటికాడ మేము తినమైంది. ఇక నువ్వు అత్తనేమో నీళ్ళు అండి పెడతావు, అది తిన్నట్టుండదు, రుచి ఉండదు, పాడుండదు. గట్లా అంటాను. నాకు కూరలు అండరాదు. మరి మీరు వచ్చినప్పుడు మీరు అనుకోవచ్చు కదా తెస్తే. ఇక మేమే వచ్చి మేమే అనుకుంటాం. మంచిగా చెప్తాను, గమ్మత్తున్నాను ముచ్చట. కానీ ఏదో జోక్ చేస్తాను. కానీ మరి కోడలను ఎప్పుడు పంపిస్తావు? ఎప్పుడు వస్తారంట వాళ్ళు అనిలున్న కోడలు? ఇప్పుడు చీకటే వాడే ఇప్పుడే వస్తారు. ఇక పొద్దున పంపిస్తా ఇంత తిన్నాక. సరే సరే నేను ఉంటాను మరి. గట్లనే సరే. ఇక నువ్వు అంత దూరం నుంచి వెళ్ళి వచ్చినావని నీది మీద భరోసాతోటి పంపిస్తాను బిడ్డని. జర్రా దాని గురించి కూడా ఆలోచించాలి కదా. మీ అమ్మనైతే మొత్తం నా బిడ్డతోటే పని చేయించుకుంటాంది. ఇక మా అమ్మ గురించి తెలిసిందే కదా అత్తమ్మ, అవన్నీ పట్టించుకుంటే ఎట్లా చెప్పు? ఏందే అమ్మ బాగా మాట్లాడతాను, రోడ్డు మీదకి నవడుతుంది నువ్వు మాట్లాడితే. గంత గట్టిగా ఏం వరుతున్నావే బావతోని? నేనేమొరి పాడైతున్నారా? ఏం లేదు, అక్కని తీసుకోతాను వచ్చిండు. ఇక మరి జాగ్రత్త చూసుకోవాలి దాన్ని అని చెప్తాను అంతే. మా చూసుకుంటాడు పో. మొత్తము నీ బిడ్డను నువ్వే చూసుకున్నట్టు చేస్తానో కదా, మా బావ చూసుకోకపోతే. అబ్బో బాగానే ఎన్కేసుకొస్తాను కదరా మీ బావని. ఏం బావా కూర్చుందమ్మా. ఇక అమ్మ ఇంత కూర పెట్టుకరా పోవే ప్లేట్లా. సరే వేసుకొత్తా. అవును మామయ్య ఏడి బంటి ఇక అనిపిస్తూనే లేడు. మా బాప వస్తానట్టున్నాడు బావా. ఇక వాళ్ళతోటి వీళ్ళతోటి అదో ముచ్చట ఇదో ముచ్చట పెట్టుకుంటా ఊర్లో ముచ్చట్లు అన్నీ తెలుసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి అయ్యేసరికి ఇక 9 అవుతుంది. అబ్బో అవునా, సరే సరే. అబ్బా ఊర్లో పోయి ఎన్ని రోజులు అవుతుంది? ఊర్లో ముచ్చట పెట్టక చాలా రోజులు అవుతుంది. అట్లా పోయన్నత్త లచ్చక్క ఇట్లా పోషవ ఇట్లా వచ్చేది. వాళ్ళు కూడా అత్తనే లేరు కదా ఇంటికి. ఇక నా బిడ్డ అన్నట్టున్నది కదా. ఇక దాని రేపు చెప్పలేను, చక్కగా పోతా. వాళ్ళతో ఇళ్ళతో ఇంత ముచ్చట పెట్టి ఊర్లో ఏం సంగతులు అయిందో ఏం తెలిసి పాడైతలేవు. అట్లా పోయి మాట్లాడన్నట్టు వాళ్ళు వచ్చి ఏం చెప్తానవే. అవో జయమ్మ, ఇక ఏమున్నది ఏం లేదు, బాగానే వచ్చినావు. ఎట్టెట్టినావు బయటికి? తీరతలేదా ఏంది పని? అసలు ఈ మధ్యలో అచ్చుడే బంద్ చేసినావుగా. అబ్బా ఏం చేయమంటావే, నా బిడ్డ వచ్చింది, అది కడుపుతోటే ఉన్నది. మొన్న దానికన్నా కూడా కడుపుపోయి అట్లా ఏవో మస్తు ఇబ్బందులు, ఏ మంచిగా ఉండి పాడైతలేదు. నా కోడలకు కడుపు పోయి నా బిడ్డ
బిడ్డకి ఇప్పుడు ఇట్లున్నా నా బిడ్డ గురించి నాకు భయం అవుతుంది. దీన్ని ఎట్లుంటుందో చల్లగా బయట పడాలని ఇంట్లోకి వెళ్ళి వెళ్తలేను. అదో పని ఇదో పని చేస్తే అవుతుంది. నా కోడలేమో మొన్ననే పోయింది వాళ్ళ అవ్వగారింటికి. ఇక నా కొడుకు రేపు తీసుకొస్తా అన్నాడు. అవునా? మరి అన్న దేవుని కొంటితనాలు ఇట్లున్నాయా? మరి గంత కడుపు పోతాయి ఎట్లా ఊకున్నావు? చూపియనన్నా చూపించకపోతివి. ఇక నాకు అంత యాదికి రాలేదే లచ్చి. దేవుణ్ణి అడిగినన్నా అడిగకపోతేనే ఇక నర్సక్కని రమ్మని. మరి బిడ్డలన్నా మంచిగా కాపాడుకో. ఇవాళ రేపు అసలే కడుపులు మంచిగా ఉంటలేవు, చల్ల బయట పడాలి. అయ్యో గదే రన్నున్నదవ్వా నాకు కూడా. ఈ పోషక్క ఏంది కనిపించలేదు 2 రోజులు బట్టి. అది వరకు అప్పుడో ఇప్పుడో మా ఇంటికి వచ్చేటిది, మధ్యలో అత్తనే లేదు కదా. అయ్యో నీకు తెలియదా జయమ్మ? పోషక్క వాళ్ళ పెద్ద కొడుకింటికి పోయింది హైదరాబాద్కి. ఏంది వాళ్ళ పెద్ద కొడుకింటికి పోయిందా? గింత ముచ్చట్లన్నా నాకు తెలియలేదేంది? ఎన్ని రోజులు అవుతాను పోయి? ఇక ఇయ్యాటికి 4 రోజులు కావస్తుంది. ఇక సోమవారం వస్తుంది కావచ్చు. అబ్బో బాగానే గుర్తుకొచ్చింది వానికి వాడమ్మ. ఆ, పిన్ని ఏం కూర వండినావు? ఆకలి అవుతుంది. సండి చేపల పులుసు పెట్టినా. ఇక అట్లనే నీకు ఇష్టం కదా అని డబల్ కా మీఠా చేసిన. అబ్బో గీ పిల్లెవరు మస్తున్నది, సన్నగా నాజుక్కున్నది. కానీ ఇక బట్టలు ఎందుకు అట్లా వేసుకున్నది? ఈ ఊర్లో పేర్లు పెట్టారానే లచ్చి? మా పెడతారు. మన ఊరోళ్ళ సంగతి ఇక నాకే చెప్పాలి. అది మా అక్క బిడ్డ అమెరికాలో ఉంటుంది, డాక్టర్ జాబ్ చేస్తుంది. అబ్బో అమెరికాలో ఉంటుందా డాక్టరా? డాక్టర్లు అంటే ఇక గిట్లనే ఉంటారు కదా, అమెరికాలో ఉంటారు కదా, గిట్లనే ఉంటారు కదా. నాకు తెలుసు కానీ. పిన్ని ఈవిడెవరు? ఈమె నరస అండి, మన సరితక్క లేదా, సరితక్క వాళ్ళ అత్త. ఓ సరితక్క వాళ్ళ అత్తనా? గుండ్రాతు లెక్క భలే ఉన్నది. గుండ్రాతు అంటాను నేను నన్ను. గుండ్రాజు లెక్క లేకపోతే ఎట్లున్నావు మరి నువ్వు? మంచిగా డ్రమ్ లెక్క అయినావు. ఏం చేయాలి మరి, నేను లావైతే నా తప్ప. మీరు కొలెస్ట్రాల్ బాగా తీసుకునేలా ఉన్నారు, కొవ్వు బాగా పెరిగిపోయింది, ఆ బాడీ మొత్తం కొవ్వే ఉంది మీకు. అబ్బో ఏంది లచ్చికి నన్ను కొవ్వు వచ్చిందంటుంది. నీ ఊక జయమ్మ, అది కొవ్వు వచ్చింది అంటలేదు, నీ ఒంట్లో కొవ్వు బాగా పెరిగింది అని చెప్తాంది. గదే తిండి ఇలా ఉంటుంది కదా, కొలెస్ట్రాల్ పెరిగింది అని చెప్తాంది. ఏమో నా భయమే, ఏం మాట్లాడుతుందో నాకేం అర్థమైతలేదు. నాకు కొవ్వు వచ్చింది అంటుంది. అయ్యో దేవుడా, నేను మీకు కొవ్వు వచ్చింది అనట్లేదండి. మీ ఒంట్లో కొవ్వు పదార్థం బాగా పెరిగిపోయింది అంటున్నాను. మీరు తినే ఫుడ్ మంచిగా ఉండట్లేదు, కరెక్ట్ ఫుడ్ తీసుకోండి. అయ్యో గట్లనా బిడ్డ? సరే సరే, తక్కువనే వేసి తింటా. నేనేం తింటా బిడ్డ, బుత్తంతనే తింటా కానీ గిట్లా పెరిగినా బాగా లావేనా. ఇక సరేనా లచ్చి, పోతాను. అప్పుడప్పుడు మా ఇంటికి రారాదు అట్లా. నా బిడ్డ ఇట్లా మళ్ళా ఆకలి అవుతుంది అంటది, ఇక పోతానా. అవో అప్పుడే పోతా అంటాను. అవును కానీ పొద్దున హాస్పిటల్ పోయినామంట, శేఖర్ బాబాయ్ చెప్పిండు. ఏమన్నారు మరి? పిల్ల ఇట్లా మంచిగా ఉన్నదంటనా? లోపల ఇట్లా అంతా మంచిగా ఉన్నదంటనా? మంచిగానే ఉన్నదన్నారు. సరే సరే పో మరి. దోస్తులు ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మరి లేట్ ఎందుకు దోస్తులు, లైక్ చేసేయండి. అట్లనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో ఎట్లా ఉందో. అండ్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి. దోస్తులు మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. గట్లనే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి, అప్పుడే మన వీడియోస్ మీ నోటిఫికేషన్కి వస్తాయి. దోస్తులు మరి నెక్స్ట్ ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 26 వచ్చే వరకు మన వీడియోస్ చూస్తూనే ఉండుర్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. బై బై.